చిత్తూరు నగరంలోని దర్గా సర్కిల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు రమేష్ బాబు, చిత్తూరు నగర అధ్యక్షులు టిక్కీ రాయుల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేది కేవలం కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ ను ఆదరించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి తిరిగి రాజ్యాధికారం వచ్చే వరకు పోరాడాలని వారు పిలుపునిచ్చారు. భారతదేశానికి ఒక ముఖ్యమైన రోజు, ఎందుకంటే మన భారతదేశాన్ని ఉద్ధరించడానికి పుట్టిన ఒక మహానుభావుడు పుట్టిన రోజు ఈ రోజు. ఆ మహానుభావుడి పేరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాతగా మాత్రమే చాలా మంది గుర్తుపెట్టుకుంటా ఉన్నారు. కాదు, ఆయన ఒక మహనీయుడు, ఒక మహానుభావుడు. బడుగు బలహీన వర్గాలు, దళితులు, పేదలు వాళ్ళ యొక్క విద్య, ఉపాధి, వైద్యం కోసం పోరాడినోడు. వాళ్ళు అంటరానితనాన్ని, అస్పృశ్యతను నివారించడానికి పోరాడినోడు. అలాగే రాజ్యాంగ నిర్మాణంలో భాగంగా సమానత్వము, స్వేచ్ఛ, న్యాయం ఈ 3 సూత్రాలను తీసుకొని రాజ్యాంగాన్ని నిర్మించిన వాడు. ఎంతమంది ఎన్ని రాజ్యాంగాన్ని సవరణ చేసినా కూడా ఆ రాజ్యాంగ మూలాన్ని ఎవరు కూడా టచ్ చేయలేరు, ఎందుకంటే అంత బలంగా నాటుకొని పోయింది భారతదేశంలో. అలాగే ఆయన అత్యంత విద్యావంతుడు, భారతదేశంలోనే అత్యంత విద్యావంతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కొలంబియా యూనివర్సిటీ నుండి, అలాగే లండన్ ఎకనామిక్స్ యూనివర్సిటీ నుండి డాక్టరేట్లు పొందిన అత్యంత విద్యావేత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే కుల నిర్మూలన, కులం ఉండకూడదు, కుల నిర్మూలన చేయాలని చెప్పి లక్షల మందితో బౌద్ధాన్ని స్వీకరించిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్. అంటరాని వాళ్ళగా చూస్తున్న బడుగు బలహీన దళితుల్ని దగ్గరకు చేర్చుకొని వాళ్ళ కోసం రిజర్వేషన్లు గాని, అంటరానితనాన్ని నిర్మూలించడం గాని ఆయన చేసిన అతి పెద్ద దేశానికి చేసిన సేవ. అలాగే దళితులు విద్యావంతులు అయితేనే వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పి వాళ్ళకి ఉన్నత విద్య చదువుకోవడానికి బాటలు వేసిన ఒక మహనీయుడు అంబేద్కర్ గారు. అలాగే మనం ఈ రోజు చూస్తా ఉంటే ఈ స్వేచ్ఛా స్వాతంత్ర వాయువులు పిలుస్తున్నామంటే దానికి కారణం గొప్ప రాజ్యాంగం. మనకు ఆ రాజ్యాంగాన్ని నిర్మించిన ఒక మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కనీసం మనము వాళ్ళ జన్మదినాలు, జయంతులు, వర్ధంతులకైనా మనం వాళ్ళని తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మనకిచ్చి వాళ్ళని చూపించిన దారిలో మనం నడవాలని చెప్పి, గుర్తు చేసుకోవాలని చెప్పి మనం దీన్ని జరుపుకుంటున్నాము. ఈ రోజు చిత్తూరు జిల్లాలో, చిత్తూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఈ రోజు అతి ముఖ్యమైన రోజు. యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఘనంగా, అత్యంత ఉత్సాహంగా ఈ రోజు ఒక పండగ వాతావరణం ఏర్పడింది. దానికి ఒక ముఖ్య కారణము మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రోజు 135వ జయంతి సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి, ఆయన యొక్క ఈ రోజు 135వ జయంతి సందర్భంగా ఈ రోజు చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఈ రోజు ఆయన 135వ జయంతి ఈ సందర్భంగా ఈ రోజు నివాళులర్పించడం జరిగింది. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత. ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్ తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్. భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్ లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్ తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి
నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.